మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. బేబీ కార్న్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న బేబీ కార్న్ని వాటర్లో హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేడి నీళ్ళలో వేసి 70% ఉడికించుకోవాలి. రైస్ ఇలా 70% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించిన బేబీ కార్న్ని ఇందులో వేసుకోవాలి. ఈ బేబీ కార్న్ని ఒక్కొక్క పీస్ తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బేబీ కార్న్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్, బీన్స్ వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్,
కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి. సాసులన్నీ వేసిన తర్వాత కొద్దిగా కారం, ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ వేసుకోవాలి. ఇలా సాసులు మొత్తం బేబీ కార్న్కి బాగా కలిసేలా కలుపుకోవాలి. బేబీ కార్న్ వేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. రైస్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.